సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశం రూపొందించుకొని అమలు జరుపుకుంటున్న రోజు 1950 జనవరి 26 అదే గణతంత్ర దినోత్సవం. యావత్ జాతికి రెండు పర్వదినాలు. ఒకటి స్వాతంత్ర పర్వదినం, గణతంత్ర గర్వదినం కదా. మనకంటూ ఒక ప్రణాళికాబద్ధమైన జీవన విధానాన్ని నిర్మించుకున్న రోజు ఈ గణతంత్ర దినోత్సవం. ముఖ్యంగా త్రిదళాలు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ సరిహద్దుల్లో ఉంటే అందుకే మనం జై జవాన్ అని వాళ్ళని కీర్తించుకుంటాం. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చున్నామంటే అక్కడ సైనికులు నిద్ర మరిచి కష్టించి మన కోసం వాళ్ళ కుటుంబాలని వదిలి కాపలా కాస్తున్నారు. అలాగే మనకు అన్నం పెడుతున్న అన్నదాతలు. ఏ సందర్భంలోనైనా అమరవీరులను, స్వతంత్ర సమర యోధులను ఎంత సహజంగా తలుచుకుంటామో అంతే సహజంగా తలుచుకోవాల్సిన వాళ్ళు జై జవాన్ జై కిసాన్. వాళ్ళిద్దరే మనకు ముందుండి వెనుకుండి నడిపించేవాళ్ళు కదా. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతిసారి వీటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవానికి మనకు పద్మ పురస్కారాలు 139 పద్మ పురస్కారాలు, అంటే దేశంలో వివిధ రంగాలలో కృషి చేసిన వాళ్ళకి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. మనకు తెలంగాణ ప్రాంతానికి ఒక పద్మవిభూషణ్, ఒక పద్మశ్రీ, ఒకటి మందకృష్ణ మాదిగ, ఇంకొకటి బాలకృష్ణ. వీళ్లకు ఒకటి డాక్టర్కి ఆయనకైతే 3వ అవార్డు ఇది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ 3 అందుకున్నారు. వైద్య రంగంలో భారతదేశంలో ఈ 3 అవార్డులు అందుకున్న వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినదని కావడం నిజంగా మనకు గర్వకారణం. ఈరోజు మనకు ఇండోనేషియా నుంచి అతని పేరు ఏదో డిఫరెంట్గా ఉంటుంది, సాంబోడియా అని అతను మనకు ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ప్రతిసారి గౌరవ పురస్కారాలు, రక్షణ రంగం, ఇంకొకటి విదేశీ అతిథులు, మన యొక్క ప్రగతిని ప్రదర్శించే శకటాలు, ఇవి రిపబ్లిక్ డేకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కదా. ముఖ్యంగా ఈరోజు మనకు జత అయినా లేదా మీకు మేము జత అయినా లా విద్యార్థులు మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే రాజ్యాంగం, లా, చట్టం వీటిని రేపు పొద్దున ముందుకు తీసుకెళ్లేది మీరు. నాకు అనిపిస్తుంది ఓ పక్క అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరొక పక్క న్యాయమూర్తులు కదా. మీరిద్దరు కలిసి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో మీరు